పీపీపీ అనే పద్ధతిలో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కాసేపు మనం పక్కన పెడితే, ప్రజలకి ఏది ఉపయోగం, ప్రజలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, పిల్లలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలంటే మెడికల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మెడిసిన్ స్టూడెంట్స్ గురించి. ప్రజలలో ఎవరెవరైతే తక్కువ ఖర్చులో వైద్యం చేయించుకుందామని అనుకుంటారో పేద ప్రజలు, వీళ్ళకి ఏది ఉపయోగం అని మనం ఆలోచించుకున్నప్పుడు ఈ పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కార్పొరేట్ కంపెనీలకి ప్రైవేట్ పరం చేయడానికి ఈ గవర్నమెంట్ కాలేజీలని అసలు కట్టనే లేదు అని కూటమి ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేస్తుందో, అది నిజంగా కూటమి ప్రభుత్వం చెప్తుంది నిజమేనా? హోంమంత్రి వంగలపూడి అనిత గారు, మేడం మీరు I have so much of respect for you for being the honorable home minister for the state of Andhra Pradesh. However, మీరు అసలు ఇక్కడ ఏమీ కట్టలేదు అని చెప్తున్నారు, బట్ ద రియాలిటీ ఈజ్ డిఫరెంట్. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కట్టలేదా? ఆన్ ఎ న్యూట్రల్ గ్రౌండ్ లెట్ us లుక్ ఎట్ ద బిల్డింగ్ హియర్. ఈ బిల్డింగ్ మనకు ఏదైతే కనపడుతుందో, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన మెడికల్ కాలేజెస్లో వన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్. వీఆర్ ఇన్ మచిలీపట్నం రైట్ నౌ. మనం బందర్లో ఉన్నాం. ఇది బందర్ మెడికల్ కాలేజ్. ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళటం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజ్ మరి ఇది నిజంగా మనం బాహుబలి లాంటి గ్రాఫిక్స్ అనుకుందామా లేదా నిజం అనుకుందామా అనేది తెలియాలంటే, ఓన్లీ బయట వరకే వీళ్ళు ఏమన్నా కలర్స్ వేసారా అని తెలియాలంటే లెట్ us get inside the classroom. Alright, let's go. కెమెరా విలువ నాకు తెలుసు, నువ్వు గబానే కెమెరా విలువ నాకు తెలుసు, నువ్వు గబా. మీరు ప్రాపర్గా మాట్లాడండి, అతనికి మీరు దమ్కి ఇవ్వద్దు. మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి, మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి. మీరు ప్రిన్సిపల్ గారితో మాట్లాడమని ఆయన ఆపి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ మీరు ఆపింది, మీరు బ్రదర్ ఆపింది మమ్మల్ని. మేము లోపలికి వెళ్తుంటే మేము పారిపోతున్నాం ఎక్కడికన్నా. రా ప్రవీణ్, కమ్ ఇన్సైడ్. చూసారు కదా, ఇప్పుడు మీరు చూసిన ఆ పేరు ఏదైతే ఉందో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఇది నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కట్టించారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా అనే నిజమైన క్వశ్చన్ ఇక్కడికి వస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాలేజీలే కట్టలేదు ఎక్కడ అని చెప్పని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, ఇందాక నేను చెప్పినట్టు అనిత గారు, మనం రాజకీయాలలో ఉన్నప్పుడు కొద్దిగా అయినా మనం నిఖార్స్గా మాట్లాడాల్సి వస్తుందండి. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ యాజ్ అ ఉమెన్ హోమ్ మినిస్టర్. స్టిల్ ఇలా ఇంత క్లియర్గా మీకు ఇందాక లోపలికి వెళ్తే అక్కడ టీటీకే రెడ్డి గారు అంట ప్రిన్సిపల్ గారు, హీ వాజ్ యాక్చువల్లీ ఫ్రైటెండ్, భయపడిపోతున్నాడు ఆయన మాకు ఫుటేజ్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే అట్లీస్ట్ కొన్ని షార్ట్స్ తీసుకోవడానికి కావచ్చు. వీ రిక్వెస్టెడ్ అ పర్మిషన్, స్టిల్ హీ డిడ్ గివ్. ఎందుకంటే వీ అండర్స్టూడ్ హిజ్ ఇష్యూస్. ఆయనకు కూడా మళ్ళీ మనకు తెలిసిందేగా, ఒకవేళ ఏమన్నా ప్రభుత్వానికి లోపల నార్మల్ ఫుటేజ్ ఇచ్చినా ఆయన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే ఒక బాధలో భయంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏమి ఇబ్బంది పెట్టకుండా లోపల మాకు తెలిసినంత వరకు, మాకు తోచినంత వరకు బ్లాక్స్ అన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద అప్డేట్ ఇప్పటికి థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 3వ సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అంటే సెకండ్ ఇయర్కి ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. యు గాట్ ఇట్. ఫుల్లీ లోడెడ్ మెడికల్ కాలేజ్ ఇన్ మచిలీపట్నం. ఇలాంటి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17 అప్రూవల్స్ తీసుకొస్తే 10 దాకా కన్స్ట్రక్ట్ చేసేశారు. ఇలాంటి కాలేజెస్ కట్టినా సరే కట్టట్లేదు అని మన పచ్చ మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 సాంబిగాడు, మూర్తి వీళ్ళందరూ మూకుమ్మడిగా అసలు ఏమీ లేదు అంటే, మరి వీళ్ళందరూ లోపల నుంచి బయటకు వస్తున్న వాళ్ళు, బయట నుంచి లోపలికి వెళ్తున్న వాళ్ళు బొమ్మలా, ఈ గ్రాఫిక్సా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెడికల్ కాలేజ్. సో దిస్ ఈజ్ ఫుల్లీ ఆపరేషనల్. నేను మీకు అవసరమైతే ఒక 2-3 సర్క్యులర్స్ కూడా ఈ కాలేజీలో రిలీజ్ అయిన సర్క్యులర్స్
కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను చూడండి. నౌ వీ విల్ గో టు అనదర్ మెడికల్ కాలేజ్ ఇన్ ఏలూరు. లెట్స్ గో. పదిహేడు మెడికల్ కాలేజీలు, అయ్యింది 8,480 కోట్లైనా వచ్చింది అత్యుత్తమమైన పెట్టుబడి. రెండు 2023-24 అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ మొదలయ్యి 750 సీట్లతో నడుస్తున్న 5 మెడికల్ కాలేజీలు. అన్నీ సవ్యంగా జరుగుంటే మరొక 5 మెడికల్ కాలేజీలు, మరొక 750 సీట్లు, అంటే 750 మంది విద్యార్థులు ప్లస్ పేదలకు ఆరోగ్యం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వార్నింగ్ వెనక కేవలం రాజకీయం ఉందా లేదా ప్రజల భవిష్యత్తు ఉందా? తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. నాకెందుకో ఇది వెంజన్స్ పాలిటిక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేసిన మంచిని ఇంకో గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలనుకోవట్లేదు. ఇదే కదా ప్రస్తుతానికి ఇండియాలో నడిచే ట్రెండ్. నిజమే కదా. దాదాపు 10 మెడికల్ కాలేజీల్లో 750 ప్లస్ 750 సీట్లు, అంటే 1500 సీట్లు, మెడికల్ సీట్లు నిర్దాక్షిణ్యంగా పీపీపీ మోడల్లో ప్రైవేటైజ్ చేస్తుంది ఇప్పటి కూటమి ప్రభుత్వం. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఫండింగ్ని, రిస్క్ని, రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటూ ఒక కామన్ గోల్ కోసం ఒక లాంగ్ టర్మ్ కలిసి చేసే ప్రాజెక్ట్ అన్నమాట. ఎందుకో తెలుసా? దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ అండ్ సర్వీసెస్. ఈ కారణం చెప్పి, ఏది ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ అసెట్స్ అనే ఒక కారణం చెప్పి, సాకు చెప్పి దాదాపు 63 సంవత్సరాలు, మీరు వింటున్నది కరెక్టే, 63 సంవత్సరాల పాటు 10 మెడికల్ కాలేజీలని పీపీపీ ద్వారా ప్రైవేటైజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ 10 కాలేజీల్లో తెలుసా? ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారో అవే 10 కాలేజీలు. ఇందాక అందుకే వెంజన్స్ పాలిటిక్స్ అంది. ఒకవేళ ఇప్పటిదాకా మేము మాట్లాడిందంతా కూడా మేము ప్రో వైసీపీ అని మీకు అనిపించవచ్చు. మేము వైసీపీయా, టీడీపీయా ఇవన్నీ కూడా ఈ పాలిటిక్స్ పక్కన పెట్టేసేయండి. లెట్స్ అండర్స్టాండ్ ప్రైవేటైజేషన్. ఇది మనకి మంచా చెడా? కరెక్ట్. సో మనం ప్రైవేటైజేషన్ గురించి తెలియాలంటే అసలు భారతదేశంలో ఈ ప్రైవేట్ సెక్టార్ అనేది ఎప్పుడు పుంజుకున్నది అనేది మనకు అర్థం కావాలి. ఒక 2-3 దశాబ్దాలు వెనక్కి వెళ్తే, ఇఫ్ యూ రిమెంబర్, మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తే గవర్నమెంట్ స్కూల్స్కే పంపించేవాళ్ళం. హాస్పిటల్ అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటలే. మనం చిన్నప్పుడు వీ యూస్ టు గో టు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ జనాలు ఉన్నా లేకపోయినా వెళ్ళేవాళ్ళం, వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ పెరిగి ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ, కార్పొరేట్ సెక్టార్లో ఉండే కార్పొరేట్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఈ సిస్టమ్ని టేక్ ఓవర్ చేసుకోవటం మొదలుపెట్టారు. అంటే గవర్నమెంట్ కొత్తగా ప్రైవేట్ హాస్పిటల్స్ రావటం, కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ రావటం, అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే వీ యూస్ టు బి వెరీ హ్యాపీ, బికాజ్ అక్కడ ఉండే ఫీ స్ట్రక్చర్ లేకపోతే ఇంకా అన్నీ కూడా ఎవ్రీథింగ్ యూస్ టు బి, అంటే పబ్లిక్కి సర్వ్ చేసే ప్రభుత్వాలు అవి నడిపిస్తున్నప్పుడు మనకి అనుకూలంగానే ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు, నీకు గుర్తుందా గమన, ఈ ప్రైవేటైజేషన్, ప్రైవేట్ స్కూల్స్ మొదలుపెట్టినప్పుడు, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది యాక్టివిస్టులు దే కేమ్ అవుట్ అండ్ ప్రొటెస్టెడ్, ప్రైవేటైజేషన్ చేయొద్దు అని, వద్దు అని. కానీ అప్పుడు ఇంకొక సెక్ట్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే దీన్ని ఫేవరబుల్గా మాట్లాడిన వాళ్ళు. అంటే మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? మీ వల్ల కావట్లేదు, అంటే గవర్నమెంట్ వల్ల కావట్లేదు, అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు వచ్చి మంచి చేద్దామంటే మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? అయితే రావణ్, ఇప్పుడు తప్ప ఒప్ప, ఇట్స్ బీన్ 3 decades కదా ఇదంతా ప్రైవేటైజేషన్ అయ్యి. సో మనం ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నాం. రిజల్ట్స్ అనే కన్నా వీఆర్ విక్టిమ్స్. యాక్చువల్లీ విక్టిమ్స్ ఎందుకు అంటున్నానంటే, గవర్నమెంట్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటే
ప్రైవేట్ సెక్టర్స్ ఫీజు ఎక్కడ వరకు ఉన్నాయి? లక్షల్లో ఉన్నాయి. అంటే పీపీ అంటే ప్రీ ప్రైమరీ అంటే కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ బ్యాచెస్ కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న స్కూల్స్ పెట్టుకుని ప్రైవేట్ స్కూల్స్. అదే ఇప్పుడు తను చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్ అయ్యి ఉంటే అసలు మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి ఆ ఫీజెస్ అన్ని. నామినల్, వెరీ నామినల్ మెయింటెనెన్స్కి మాత్రమే తీసుకుంటాయి ప్రభుత్వాలు, రైట్? ఇంకొక ఫన్నీ మైండ్ సెట్ ఏంటంటే, ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఏ స్కూల్లో అయితే ఫీజు ఎక్కువ ఉంటుందో అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అంటారు చూడు, ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్. ఇది ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటారు. ఫైన్, కరెక్ట్ అది కదా. సో వీఆర్ విక్టిమ్స్ ఎస్పెషల్లీ. ఇది ఈ ప్రైవేటైజేషన్ గురించి, స్కూల్స్ గురించి ఎందుకు చెప్తున్నాము? ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటి? మెడికల్ కాలేజెస్ కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కదా. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్ గురించి ఒక 3 దశాబ్దాల వెనక్కి గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, ఏది మాట్లాడినా కూడా ఒక పార్టీ వైపు మగ్గు చూపుతున్నారనో. అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, అది మనం ఎవరు చెప్పినా కూడా అది మంచా చెడా అని ఆలోచించకుండా వీళ్ళు ఏ పార్టీ సైడ్ ఇంక్లైన్ అయి మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఇష్యూని కూడా మనం పొలిటిసైజ్ చేసుకుంటాం, అలవాటు అయిపోయింది మనకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఒక విషయం ప్రభుత్వం మంచి చేస్తే మేము మంచి ప్రభుత్వం అని చెప్పామంటే మేము టీడీపీ కూటమి వైపు అయిపోతాం. లేదు, ప్రభుత్వం చెడు చేసింది అనగానే వీళ్ళు వైసీపీ అని చెప్పని అంటారు. సో ద పాయింట్ హియర్ ఈజ్, నువ్వు మంచి మాట్లాడు లేదా చెడు మాట్లాడు, దే ఆర్ అట్రిబ్యూటింగ్ యూ. పీపుల్ అనకూడదు. అంటే ఈ పొలిటికల్ ట్రెండ్ అట్లా అయిపోయింది మన స్టేట్లో. నిజం అబద్ధం అనే లేవు మన స్టేట్లో. ఏంటంటే నువ్వు వైసీపీయా, టీడీపీయా, కూటమి, లేకపోతే జనసేన, ఇవే ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ వీఆర్ టెల్లింగ్ దట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉంటాయో ఈ ఫీ స్ట్రక్చర్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే వీటి రీజన్ ఏముండేదంటే రావణ్, ఎందుకు ప్రైవేటైజ్ చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, టీచర్స్ లేరు, రెస్పాన్సిబుల్గా అక్కడ ఎవరు లేరు, దానికోసం ప్రైవేటైజేషన్కి. అంతే కదా. ఇప్పుడు మన పిల్లల్ని ఎందుకు స్కూల్ చేంజ్ చేయాలనుకుంటాము? ప్రైవేట్ సెక్టర్లో అప్పట్లో చెప్పిన కారణాలు ఏంటి, ఇప్పటికీ మనం ఆలోచిస్తున్న కారణాలు ఏంటి? ఈరోజు నేను గవర్నమెంట్ స్కూల్లో నా కూతురును ఎవరినైనా తీసుకెళ్ళి వెయ్యాలి అంటే నేనేం చూస్తాను? ఈ క్లాస్ రూమ్ బాగుందా లేదా, టీచర్స్ ఎఫిషియెంట్గా ఉన్నారా లేదా, అక్కడ ఉన్న అంబియన్స్ బాగుందా లేదా, ఇదంతా చూస్తాను, రైట్? ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో కనీసం టాయిలెట్స్ కూడా బాగోవు. సో నేను ఎందుకు జాయిన్ చేయాలి అనే ఉద్దేశం. ఇప్పుడు అదే మైండ్ సెట్ ఉంది, అప్పుడు అదే మైండ్ సెట్ ఉంది. సో అప్పట్లో కారణాలు ప్రభుత్వ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ చాలా బాగుంటాయి అని చెప్పారు. ఆ కారణాలు ఏంటి నువ్వు చెప్పింది? ఫీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, రెస్పాన్సిబిలిటీ ఒకటి. బట్ యూనో దీంట్లో అయితే వీ షుడ్ అప్రిషియేట్ ద ప్రీవియస్ గవర్నమెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన నాడు నేడు ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసి చాలా డెవలప్ చేశారు. ఎవరు చేసినా మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. రిమెంబర్, ప్రశ్నలోనే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా సంస్థల మీద, ఎయిడెడ్ కాలేజీల మీద ఆయన తీసుకున్న నిర్ణయం మీద మేము వ్యతిరేకంగా వీడియో చేసాం. ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి. ఎస్ఎస్ఎంబి కాలేజ్లో పిల్లల్ని కొట్టినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియో చేసాం. అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా, రైట్? గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, అది నువ్వు చెప్పినట్టు. సీరియస్లీ పిల్లలు కూడా చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అండ్ బైలింగ్వల్. అదే అంటున్నాను కదా, ఏదైనా కూడా పొలిటిసైజ్ చేస్తాం, అలవాటు అయిపోయి అది మంచా చెడా అని చూసుకుంటాం, మనం మర్చిపోతున్నాం. సో కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రామ్ ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చేశారు. స్కూల్ బెంచెస్ దగ్గర నుంచి బోర్డ్స్ అవన్నీ కూడా మార్చి పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం కావచ్చు. ఇది బైలింగ్వల్ బుక్స్ కూడా ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి, జస్ట్ ఇమాజిన్, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇట్లా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లి ఐబీ సిలబస్ కన్నా. అవును, ఇప్పుడు ఐబీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది రావణ్? ఐ మీన్ 10th వచ్చేటప్పటికి అరౌండ్ 10 lakhs వరకు ఉన్నాయి. ఐబీ అలాంటి ఒక కరికులంని, ఐబీ కరికులంని తీసుకొని గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మనకి ప్రభుత్వాల మీద ఒకవేళ నిజంగా అదే జరుగుంటే అసలు దట్ వుడ్ బి నెక్స్ట్ లెవెల్. ఆ పర్టికులర్ ఒక రెవల్యూషన్ అయ్యేది అది ఎడ్యుకేషన్లో. ట్రూ దాట్ కదా, రైట్? ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ విత్ ద ప్రీవియస్ రెజీమ్. కానీ మంచిని మంచి అని చెప్పాలి నువ్వు అన్నట్టు. సో వీ టోటల్లీ ఇప్పుడు ఈ నాడు నేడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ప్రభుత్వం ఒకవేళ నిజంగా తలుచుకుంటే ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని
పిల్లలకి కల్పించే వసతులని అక్కడ టాయిలెట్స్ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వానికి మార్చే అధికారం ఉంది. వాళ్ళని మనం ఎన్నుకునే అందుకు. సో ప్రైవేట్ స్కూల్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, ప్రజలకు కూడా ఏం అలవాటు అయిపోయిందంటే ఆల్టర్నేట్ ఎత్తుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేదు, ఆల్టర్నేట్ ఏంటి? ఇన్స్టెడ్ గవర్నమెంట్ ఎందుకు మీరు ప్రశ్నించరు? క్వశ్చన్ చేయాలి కదా, ఏది బాగాలేదు అంటే ఇన్ కేస్ టీచర్స్ రావట్లేదు క్వశ్చన్ చేయండి. ఇందాక మేము చెప్పిన ఫ్లాస్లో అందరూ కూడా ఎవరైతే ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తారో వీళ్ళందరూ చెప్పే మాట ఏంటి అంటే, ఈ టీచర్స్ సరిగ్గా రారు, లేకపోతే ఈ బెంచెస్ సరిగ్గా ఉండవు, క్లాస్ రూమ్ సరిగ్గా ఉండవు, టాయిలెట్ సరిగ్గా ఉండవు అంటాం కదా. మనము ఇది మేనేజ్ చేసేది ఎవరు? ప్రభుత్వాలు. ప్రభుత్వాలు అంటే ఎవరు? మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు. వాళ్ళని మనం క్వశ్చన్ చేయకుండా మనం నార్మలైజ్ చేసేసాం. ఏం నార్మలైజ్ చేసాం? సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి స్కిప్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రాబ్లమ్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ స్కిప్పింగ్ టు అ ప్రైవేట్ స్కూల్. ఏం చేస్తున్నా, ఇక్కడ ఎలాగో బాగోదు కదా, బాగోకపోతే మనం ప్రశ్నించాలి, బికాస్ ది గవర్నమెంట్ ఇస్ అవర్స్. బాగలేకపోతే ప్రశ్నించకుండా మనం ఆల్టర్నేట్ చూసుకొని నార్మలైజ్ చేసేస్తాం ప్రభుత్వాలు చేసే పనులని. ప్రభుత్వ టీచర్లు బాగోట్లేదు అంటున్నాం. లెట్ us say, what do you say about the difference between government teachers and private teachers? అఫ్ కోర్స్ గవర్నమెంట్ టీచర్సే బెటర్ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మినిమం క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. అక్కడ ఆల్మోస్ట్ అందరు టీచర్స్ కూడా డబుల్ డిగ్రీస్, బిఎడ్, ఎంఎడ్ హోల్డర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పర్టీస్ కావచ్చు, 10th పాస్ అయిన వాళ్ళు కూడా, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా. ఐ మీన్ వీఆర్ నాట్ ట్రైయింగ్ టు పుల్ డౌన్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని తక్కువ చేయటం కాదు. కానీ మనము పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు, పిల్లలు ఒక స్థాయికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి చెప్పే ఎడ్యుకేషన్ కూడా అంటే దానికి తగ్గట్టు ఇప్పుడు ఒక డాక్టర్ వెళ్ళిపోయి ఇంజనీర్ పనిచేసిన, ఇంజనీర్ డాక్టర్ పనిచేసిన ఎట్లా అవుతుందో, కేవలం అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని టీచర్స్గా పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల యొక్క భవిష్యత్తుని మనమే తాకట్టు పెట్టేస్తున్నాము. మనం ఏం చూస్తున్నాం? బెంచ్లు బాగుంటున్నాయా, అంబియన్స్ బాగుంటుందా, బస్సులు బాగా వేస్తున్నారా, స్కూల్ యూనిఫామ్ కలర్ఫుల్గా ఉంటుందా, ఈ కరికులం సెంట్రల్లా కాదా, ఇది చూస్తున్నాం. కానీ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఎబిలిటీ ఆఫ్ ద టీచర్. బట్ when it comes to government teachers, Gamna, what do you say? గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ని రిక్రూట్ చేయాలంటే వాళ్ళకి మినిమం డిగ్రీ ఉండాలి, బిఎడ్ ఉండాలి, ఎంఎడ్ కూడా ఉండాలి. అంటే వాళ్ళ పోస్ట్ బట్టి, ఎగ్జాక్ట్లీ పొజిషన్ బట్టి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదే ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ పోయినా సరే పెద్ద ఆశ్చర్యపడక్కర్లా. నిజమే కాదు? అవును. ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్లో అయితే ఆల్మోస్ట్ ఫ్రీ. కిండర్ గార్డెన్ కూడా లచ్చలు వసూలు చేస్తాం. అంబియన్స్ ఒకప్పట్లో బాగాలేదు, కానీ ఆఫ్టర్ నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చాలా బెటర్ అయినాయి. మా అంబియన్స్కి వస్తే ఏసీ క్లాసులు ఇస్తాం, మంచి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. చదువు ఆ ఒక్కటే అడక్కు. గవర్నమెంట్ స్కూల్స్లో అంటే నెక్స్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలని, మినిమం ఇంతమంది ఉండాలని ప్రెషర్ ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ పైన కూడా వీళ్ళు ప్రెషర్ పెట్టరు. అంటే కంపల్సరీ ర్యాంక్స్ రావాలి, ఇన్ అవర్స్ చదవండి, ఇంతే చదవండి, ఇలా చదవండి అనే ప్రెషర్ ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో అయితే రన్నింగ్ బిహైండ్ ర్యాంక్స్. మీకు తెలియదే ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లల తోముడు. వాళ్ళు ఎందుకు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎప్పుడు చదువుతున్నారు, అసలు దేనికోసం చదువుతున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళు చదువుతూనే ఉంటారు అంతే. ర్యాంక్లేమో కానీ సూసైడ్స్ ఎక్కువైపోయినాయి రావాలి. ఎగ్జాక్ట్లీ. అసలు దిస్ ఇస్ వెరీ 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 ప్యాథెటిక్ టు టాక్ అబౌట్ సూసైడ్స్. పిల్లలు, చదువుకునే పిల్లలు చదువుకోవడానికి ప్రెషర్ ఫీల్ అయ్యి వాళ్ళు చచ్చిపోతున్నారు. అంటే అయినా కూడా ఇంకా కూడా ఈ నారాయణ, శ్రీ చైతన్య ఎలా జాయిన్ చేస్తున్నారో నాకు అర్థమే కావట్లేదు. అంతంత ప్రెషర్తో చాలా మంది ఫైట్ చేస్తున్నారు సచ్ స్కూల్స్ అలాంటిది. వాళ్ళ క్యాంపస్ బాగోవు, ఫుడ్ దగ్గర మినిమం ఇది కూడా మెయింటైన్ చేయట్లేదు, హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. ప్రెషర్ కుక్కర్ కంపార్ట్మెంట్, ప్రెషర్ కంపార్ట్మెంట్స్ ఆ క్లాసెస్ అయితే మాత్రం. సో గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఇది ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీకు ఒక ఫేర్ ఐడియా వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు బెటర్ అని. వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్, మనం ఒక లక్షలు అంటే ప్రైవేట్ స్కూల్స్ వరకు లక్షల్లో కడుతున్నాం. కాలేజెస్ కూడా ప్రైవేట్ అయిపోయినాయి. ఇప్పుడు అదే మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేట్ అయితే లక్షల్లో ఉంటుందా ఫీజు? కాదు, కోట్లలో ఉంటుంది. ఒక పేద విద్యార్థి 980 మార్క్స్ వచ్చినా కూడా డబ్బు లేకపోతే అతనికి సీట్ దొరకదు. కానీ
డబ్బు నాడు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ దొరుకుతుంది, డాక్టర్ అయిపోతాడు. సమాజానికి ఏం జరుగుతుంది? డాక్టర్స్ ఇప్పటి నుంచి బ్రిలియన్స్ ఆధారంగా కాకుండా డబ్బు ఆధారంగా తయారవుతున్నారు. క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కూలిపోతుంది. ఇప్పుడు పేషెంట్స్ గురించి ఆలోచించండి. గవర్నమెంట్ కాలేజీలు అంటే కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాదు, అవి హాస్పిటల్స్ కూడా. ఇలాంటి హాస్పిటల్స్ని పేదవాళ్ళకి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దొరికే వైద్యం ఇలాంటి పేదవాళ్ళకి ప్రైవేటైజ్ అయితే దొరుకుతుందా? హాస్పిటల్స్ అన్నీ కూడా బిజినెస్ సెంటర్లు అవుతాయి, బిల్లులు ఛార్జీలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆపరేషన్స్కి కూడా బిల్లులు వేలల్లో లక్షల్లో వస్తాయి. ఫలితంగా పేదవాడు తిరిగి మళ్ళీ పేదవాడే అవుతాడు. ఈరోజు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేశారు, అంతకుముందు స్కూల్స్ చేశారు, బ్యాంక్స్ చేశారు, రీసెంట్గా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా. ఇలా అన్నీ ప్రైవేటైజ్ చేస్తే పేదవాడికి మిగిలేదేంటి? మన ఆరోగ్యం మార్కెట్గానే మారిపోతుంది. మనందరికీ ఆరోగ్యం అనేది ఒక హక్కులాగా కాకుండా డబ్బున్నోడికి ఒక ప్రివిలేజ్ లాగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలానే డబ్బు ఖర్చు పెట్టి సీట్ కొని ఒక విద్యార్థి డాక్టర్ అయ్యాడనుకోండి, అతను బయటకు వచ్చాక అతని థాట్ ప్రాసెస్ ఏముంటుంది? ఏదైతే అతను స్పెండ్ చేశాడో దాన్ని రికవర్ చేయాలని. అంటే వచ్చే వాళ్ళని పేషెంట్గా కాకుండా ఒక మనీ రికవరింగ్ మెషిన్ లాగా చూస్తాడు. అర్థమవుతుందా? మన ఊరికే చిన్న జ్వరం దగ్గు అని వెళ్ళినా కూడా ఎన్ని టెస్టులు రాస్తున్నారు, ఎన్ని మెడిసిన్స్ రాస్తున్నారు. ఇవన్నీ దేనివల్ల? దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఇక ప్రశ్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ఈ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపటం ఆయన పంతమా? కాదు, మన భవిష్యత్. ప్రజల భవిష్యత్తుతో బిజినెస్ చేయకూడదు. ప్రభుత్వం ప్రజల వనరుల్ని కాపాడాలే కానీ అమ్మకూడదు. రైట్ టు ఎడ్యుకేషన్ని బిజినెస్ చేయొద్దు. అగెయిన్, ప్రజల భవిష్యత్తుని బిజినెస్ చేయొద్దు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయడం అనేది ఒక నార్మల్ పాలసీ అయితే కాదు. ఇది పేదల యొక్క విద్యకు సంబంధించిన ఒక కళ, వారి ఆరోగ్యానికి సంబంధించిన భవిష్యత్తు, పేదల కళలు ప్రజల భవిష్యత్తు మీద చేసిన ఒక దాడి. ఈరోజు మనం సైలెంట్గా ఉంటే రేపొద్దున్న మన పిల్లలు ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకుంటే డబ్బే టికెట్ అవుతుంది, వాళ్ళ మెరిట్ కాదు. ప్రశ్న ఒక్కటే, ఈ ప్రైవేటైజేషన్ పేదవాడి నుదుటి మీద ఎలాంటి బిల్లులు రాస్తుందని.